కూటమి ప్రభుత్వం బాధ్యత మరిచి బరితెగింపు చర్యలకు దిగుతుందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. వ్యవసాయమే లేని సింగపూర్లో వ్యవసాయంపై ట్రైనింగ్ తీసుకున్నారా అని నిలదీశారు. బాబు, లోకేష్, పవన్ ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సంక్షేమాన్ని గాలి కొదిలేశారని, తెచ్చిన అప్పంతా ఏమైందని నిలదీశారు. 23 నెలల కాలంలో 3,61,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు. ఆడబిడ్డ నిధికి 1,500 ఒక్కరికి ఇచ్చింది లేదు. నిరుద్యోగ వృత్తి ఒక్కరికి 3,000 రూపాయలు ఇచ్చింది లేదు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఏదైతే వసతి దీవెన లేదు 2 సంవత్సరాల నుంచి. ఆరోగ్యశ్రీ బకాయిలు అలానే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఆగిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేవు. కానీ మీకు మాత్రం స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు తిరగటానికి, జల్సాలు చేసి రావడానికి సింగపూర్ పర్యటనలో. దీని గురించి అడిగితే మా మీద విమర్శలు చేస్తారా? సోషల్ మీడియాలో ఏదైతే పోస్టులు పెట్టారనో సంబంధం లేకపోయినా లేదా అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? అమరావతి పేరుతో నిర్మాణాలకు అడ్డగోలు దోపిడీ. ఇది సచివాలయం ఆల్రెడీ ఒకటి ఉంది మనకి. ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది. మళ్ళీ అవి కొత్తవి కడతాడంట. ఆ కట్టడానికి మళ్ళీ 1,000 కోట్లు, దాంట్లో అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు అంట. ఏమయ్యా ఇదని అడిగితే అమరావతి మీద దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతాం అంటున్నారు. అమరావతిలో ఒక బిల్డింగ్ కి అద్దాలు పెట్టడానికి 2,500 కోట్లు అని క్వశ్చన్ చేస్తే కేసులు పెడతారా? అసలు ఈ ప్రభుత్వం నడుపుతున్నారా, ఇంకేమన్నా నడుపుతున్నారా? ప్రభుత్వంగా మీకు ఒక బాధ్యత కనీసం ఉందా?